చూడండి, వాళ్ళు కూడా ఏమంటున్నారు చూడండి, మా తండ్రులు చేసిన తప్పుకి మేమేం చేస్తాం ప్రభువా, ఇదో పెద్ద న్యాయం అన్నట్టు. మా పితరులు చేసింది మేము ఎలా అనుభవిస్తాం అంటే ఇది 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 లాజిక్గా అడుగుతున్నాను. ఆ మాట వాళ్ళు అనొచ్చా? మా పెద్దోళ్ళు చేసిన దానికి మేమెందుకు ఇలా చేస్తున్నాం, మా పెద్దోళ్ళు చేసిన తప్పుకి మాకెందుకు శిక్ష, ఇదో పెద్ద లాజిక్ అడిగినట్టు అడుగుతున్నారు. ఇది న్యాయబద్ధమైన పాయింటేనా? ఆ మాట అనడానికి మీకు రైట్ లేదు. ఎందుకు రైట్ లేదు? వాళ్ళు మీ పితరులు గనక, మీ తండ్రులు గనక, వాళ్ళకు పుట్టారు గనక ఖచ్చితంగా వారు ఏది చేసినా మీకు వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది? ఏది చేసినా ఎలా వర్తిస్తుంది? ఎలా వర్తించడం ఏంటి? ఎలా వర్తించడం కాదు. ఇప్పుడు మీ పితరులు ఉన్నారు, మీ నాన్న బాగా తాగుబోతు అనుకో, ఆయన గర్భాన్ని పుడితే, బాగా వినాలి, నీ నాన్న బాగా తాగుబోతు అయితే ఆయన గర్భాన్ని పుడితే వాడు తెచ్చిన నష్టాలు ఎవరి మీద పడతాయి? ఈ మీద పడతాయి. లేదండి తాగుబోతు కనుక వాడికి పుట్టాను కనుక ఇలా అయిపోయానంటే, ఇప్పుడు రివర్స్ చెప్తాను, ఎగ్జాంపుల్ వినండి. మీ నాన్న బాగా సంపాదించే డబ్బు ఉన్నవాడు అనుకోండి, ఆ డబ్బున్న నాన్నకు నువ్వు పుడితే ఇప్పుడు ఆ డబ్బులు నెక్స్ట్ ఎవరు అనుభవిస్తారు? నువ్వు అనుభవిస్తా. అంటే నీకు లాభాలు వచ్చినప్పుడేమో లాజిక్లు మాట్లాడు, అదే నష్టాలు వచ్చినప్పుడేమో వీడికి పుట్టాను కాబట్టి ఇలాగ అయిపోయాను అంటావు. నడుగుతాను, ఇది న్యాయమా? లాభాలు వచ్చిన నానుంటే ఏమంటావు? ఇలాంటి తండ్రిని ఇచ్చినందుకు దేవా నేను ఎంత ధన్యున్నో అంటావు. అప్పుడు నోరు ఇప్పుడు ఎందుకు లెగుస్తుంది? మీ అయ్యలు మంచోళ్ళైతే, మీ అయ్యలు సంపాదించే వాళ్ళైతే ఆ సంపాదన మీరు అనుభవిస్తున్నారు. అదే మీ అయ్యలు చెడ్డోళ్ళైతే ఆ నష్టాన్ని కూడా మీరు అనుభవిస్తారు. ఎందుకు అనుభవిస్తారంటే దానికి సూత్రం ఒకటే, వాళ్ళకు పుట్టారు గనక. నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతో జీవితాన్ని పంచుకుని, ప్రేగుని పంచుకుని పుట్టాం గనక, వాళ్ళ నుండి మనం వచ్చాం గనక ఖచ్చితంగా శిక్షణ మనం అనుభవించాల్సిందే. అలాగెలా కుదురుద్ది? వాళ్ళే మేమంటే అలాగెలా కుదురుద్ది అంటే, వాళ్ళకు పుట్టావు గనక మీ నాన్న చేసిన తప్పులకే ఈ రోజు నువ్వు ఇప్పటివరకు భరిస్తే, మీరు కూడా అదే తప్పులు చేస్తే నెక్స్ట్ మీ జనరేషన్ కూడా అలానే ఉంటుందని చెప్పడానికి శిక్షణ అనుమతిస్తాడు. ఇప్పుడు చెప్పండి, అసూరియన్స్ వస్తున్నారు, కల్దీలు వస్తున్నారు, వీళ్ళ మీదకి తిరగబడుతున్నారు. వీళ్ళు వచ్చి తిరగబడుతున్నారంటే దేవుని అనుమతి లేకుండా వస్తుందా? ఏదైనా గొడవ జరుగుతుందండి, ఏదైనా గొడవ జరిగితే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని అనుమతి లేకుండా ఎవడైనా మన మీదకి రాగలడా? మరో మాట అంటున్నాను గమనించండి, ఏదో ఒక వ్యాధి వస్తుంది, ఆయన అనుమతి లేకుండా ఏదైనా వ్యాధి వస్తుందా? దేవుడు ఇలా అన్నాడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోడని మాత్రమే అనలేదు. ఆయన ఏమన్నాడంటే, ఆయన సెలవు లేకుండా చెప్పండి అలా వెంట్రుకలు కూడా రాలదన్నాడు. అంటే ఇప్పుడు కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, బాధ వచ్చింది, శత్రువు వచ్చాడు, నీళ్లు దోసుకున్నారు, పంటలు దోసుకున్నారు, పితరులను చంపేశారు. ఇన్ని జరుగుతున్నాయంటే వీటన్నిటికీ పర్మిషన్ ఎవరు ఇచ్చుంటారు చెప్పండి? ఎందుకు ఇచ్చుంటాడు చెప్పండి? దేవుణ్ణి మర్చిపోయారు.